హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవాల్టి వీడియోలో ఒక టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్ వచ్చేసి కనుపూర్ అనమాట. సో ఈ టెంపుల్ ఏంటంటే ప్రతి శివరాత్రి నాడు సాక్షాత్ పరమేశ్వర్లు వచ్చి ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారని చెప్పి ఎప్పటి నుండో ఇక్కడ అందరూ నమ్ముతున్నారండి. అండ్ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి శివరాత్రి అయిన మర్నాడు మనకి లేదా 5 డేస్లోగా మంచి రోజు నాడు ఖచ్చితంగా మనకి ఇక్కడ జ్యోతి దర్శనం అయితే కలుగుతుంది. అండ్ ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ నుంచి మనకి రూట్ అయితే బైక్స్ వెళ్ళడానికి వేశారనమాట. అండ్ బైక్స్ కంటే కూడా మన స్టెప్స్ ఎక్కడమే బెటర్. ఎందుకనంటే బైక్స్ ఏమైనా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి మనం స్టెప్స్ మీద వెళ్ళడమే మంచిదండి. అండ్ ఇది వచ్చేసి గుడి పైన అనమాట. అండ్ గుడికి ఇంకొక సైడ్ మెట్లు ఉంటాయి. అండ్ ఇది గుడి వచ్చేసి పైన. ఇక్కడ ప్రతి సోమవారం వచ్చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనకి పంచముఖాలతో మనకి శివుడు అనేది దర్శనం కలుగుతుంది. అండ్ ఇది నిజంగా జరిగినదండి, ఇక్కడ జరిగినది. అండ్ ఈ స్టోరీ తెలుసుకోవాలంటే మనకి హరహర శంభో శంకర అనే మూవీ మనకి యూట్యూబ్లో ఉంటుందన్నమాట. సో ఆ మూవీని చూసినట్లయితే టోటల్గా ఇక్కడ ఒక స్టోరీ అనేది, ఇక్కడ స్టోరీ మొత్తం ఆ మూవీ తీశారనమాట. మనకి ఇక్కడ ఆ మూవీ చూసినట్లయితే స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. ఇది వచ్చేసి స్టెప్స్ రూట్ అనమాట. అంటే కిందకి వెళ్ళేదారి అండ్ పైకి కూడా మనం ఇలానే వస్తామన్నమాట. ఇది మెయిన్ రూట్ అనమాట. అండ్ ఇక్కడేనండి, ఇక్కడ ఓంకారం ఉంది కదా, సో ఇక్కడే జ్యోతి వస్తుందని అందరూ చెప్తారు అనమాట. మనకి శివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు అవి చాలా బాగా జరుగుతాయండి. చూసారు, ఇక్కడ ఓంకారం ఉంది కదా, సో ఇక్కడే మనకి జ్యోతి అనేది వెలుగుతుందని చెప్తారు. సో చూసారు కదా, ఇది పైనుంచి అంతా కనుపూరు ఒక ఊరు అనమాట. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సో అందరూ తప్పకుండా శివరాత్రికి వచ్చి జ్యోతిని విజిట్ చేయాలండి. అండి ప్రతి సంవత్సరం మనకి శివరాత్రి నాడు ఖచ్చితంగా జ్యోతి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.